హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ థ్యాంక్ యూ అండి. మన ఛానల్ 1,000 సబ్స్క్రైబర్స్‌ని రీచ్ అయింది. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థాంక్స్ అండి. అయితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళెవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియోస్‌నైతే చూడట్లేదు. సో, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోస్‌ని చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నన్ను ఇంకొంచెం సపోర్ట్ చేస్తూ ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్ రెసిపీ చూపిస్తున్నానండి. అయితే బేకరీలో ఎలా ఉంటుందో అచ్చం అదే టేస్టీతో మన ఇంట్లోనే చాక్లెట్ కేక్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నేను మెజర్మెంట్స్ అన్నీ ఇదే కప్పుతో చూయిస్తాను. కరెక్ట్‌గా ఈ మెజర్మెంట్స్‌ని అయితే ఫాలో అయిపోండి. మనకు ముందుగా ఈ కేక్ రెసిపీకి కావాల్సినవి మైదా పిండి, చక్కెర, పెరుగు, పాలు, ఆయిల్, కోకో పౌడర్, అలాగే బేకింగ్ పౌడర్, వంట సోడా, వెనిల్లా ఎసెన్స్, సాల్ట్ కావాలి. అలాగే మనం కేక్ బ్యాటర్ వేసుకొని కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా కొంచెం మందంగా ఉన్న గిన్నె కావాలి. అలాగే కేక్‌ని బేక్ చేసుకోవడానికి కూడా ఒక మందంగా ఉన్న ప్యాన్ కావాలి. ముందుగా మనం కేక్ బ్యాటర్ వేసుకొని కేక్ చేసుకునే గిన్నెకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా పిండితో అయితే డస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకుంటే సరిపోతుంది. బటర్ పేపర్ లేని వాళ్ళు ఇలా కొంచెం ఆయిల్‌ని పూసుకొని కొద్దిగా పిండిని వేసుకొని ఇలా గిన్నెకి మొత్తంగా పిండితో డస్ట్ చేసుకొని ఈ గిన్నెని రెడీగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. అలాగే ఇలా కేక్ బేక్ చేసుకోవడానికి ఇలా ఒక మందంగా ఉన్న ప్యాన్‌ని పెట్టుకొని ఒక స్టాండ్‌ని పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ప్రీ హీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఈ కప్పు నిండా నేను మైదా పిండినైతే తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ గోధుమ పిండినైనా యూజ్ చేయొచ్చు. అయితే ఇలా మైదా పిండిని తీసుకొని ఇలా జల్లెడలో వేసుకొని జల్లించుకోండి. ఒక కప్పు మైదా పిండికి 2 స్పూన్ల కోకో పౌడర్ సరిపోతుంది. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకొని వీటన్నింటిని ఇలా జల్లెడలో వేసుకొని జల్లించుకోండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా ఉంటుంది కాబట్టి ఇలా జల్లించుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్‌ని కూడా వేసుకొని వీటన్నింటిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలు రెడీ అయిపోయాయి కదా! ఇప్పుడు మనం ఇంకొక బౌల్ తీసుకొని ఇలా లిక్విడ్ ఐటమ్స్ అన్నీ వేసుకుందాము. 1 కప్పు మైదా పిండికి హాఫ్ కప్పు పెరుగుని వేసుకోవాలి. పావు కప్పు ఆయిల్‌ని వేసుకోండి. హాఫ్ కప్పు షుగర్‌ని వేసుకోవాలి. ఇక్కడ షుగర్ ప్లేస్‌లో బెల్లాన్నైనా యూజ్ చేయొచ్చు. హాఫ్ కప్పు పాలు పడతాయి. అయితే నేను పాలు కొద్దిగా పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. అవి తర్వాత వేసుకుందాము. 1 స్పూన్ వరకి వెనిల్లా ఎసెన్స్‌ని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అయితే ఇవి ఇంకొంచెం మంచిగా కలవడం కోసం నేను ఇలా ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా ఒక మిక్సీ జార్‌లో వేసుకొని క్రీమీ లేయర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్నంతటిని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిల్లోనికి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ ప్రాసెస్‌లో ఈ కేక్ బ్యాటర్‌ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు బ్యాటర్ చూసుకోండి కొంచెం గట్టిగా అనిపిస్తే మనం కొద్ది పాలని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా! ఆ పాలని ఇప్పుడు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కరెక్ట్‌గా హాఫ్ కప్పు పాలు పడతాయండి. కాకపోతే బ్యాటర్ మరీ లూజ్ అయితే ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి. చూడండి ఇంకొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి నేను ఆ రిమైనింగ్ పాలను కూడా వేసుకుంటున్నాను. ఇలా పాలను చూసుకుంటూ వేసుకుంటూ ఇలా కట్ అండ్ ఫోల్డ్ ప్రాసెస్‌లో పిండినైతే కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకు కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చూడండి. ఇప్పుడు దీన్నంతటిని మనం ముందుగా ఈ పిండితో డస్ట్ చేసుకున్న గిన్నెలోనికి ఈ కేక్ బ్యాటర్‌ని మొత్తం వేసుకుందాం. ఇలా వేసుకొని కొంచెం గిన్నెని కొద్దిగా ట్యాప్ చేయండి. బుడగలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్‌లోనికి పెట్టుకొని పైన మూతను పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 30-40 మినిట్స్ వరకి బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి. ఇలా ఒక టూత్ పిక్‌తో
చెక్ చేసుకుంటే కొంచెం పిండి పిండిగా ఉంది కాబట్టి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5-6 మినిట్స్ అయితే నేను బేక్ చేశాను. నాకు కరెక్ట్‌గా 35 మినిట్స్ పట్టిందండి కేక్ బేక్ అవ్వడానికి. సో, 30-40 మినిట్స్ మధ్యలో మీరు చెక్ చేసుకుంటూ బేక్ చేసుకోవాలి. చూడండి నాకు కరెక్ట్‌గా 35 మినిట్స్ తర్వాత చూస్తే పిండి అయితే అంటట్లేదు. కాబట్టి మన కేక్ బేక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. అయితే కేక్‌కి పైన నేను డిజైనింగ్ కోసం చాక్లెట్ సిరప్‌నైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీన్ని డైరెక్ట్‌గా బాయిల్ చేసుకోవద్దు. ఇలా గిన్నెలో ఫస్ట్ వాటర్‌ని బాయిల్ చేసి పైన ఇంకొక గిన్నె పెట్టుకొని అందులోనికి డార్క్ చాక్లెట్‌ని వేసుకొని కొద్దిగా పాలను వేసుకొని ఈ విధంగా కరిగించుకోవాలి. చూడండి ఈ విధంగా కరిగించుకుంటే మనకు చాక్లెట్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ కూడా మొత్తంగా చల్లారిపోయింది. కాబట్టి ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకోవడానికి ఇలా ఒక చాక్‌తో కానీ, ఒక స్పూన్‌తో కానీ ఇలా చుట్టూరా తిప్పుకుంటూ కొంచెం లూజ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం లూజ్ చేసుకోండి. ఇలా అంతా చేసుకొని మనం గిన్నెని తిప్పేసి కొంచెం పైన ఇలా కొట్టినట్టుగా చేస్తే మన కేక్ అయితే ఈజీగా ఊడొస్తుంది. చూడండి కేక్ అయితే ఈజీగా ఊడొచ్చింది. కేక్ చూడండి చాలా ఫ్లఫీగా వచ్చింది. చాక్లెట్ కేక్ అయితే వచ్చేసింది కదా! ఇప్పుడు దీన్ని మనం డిజైన్ చేసుకోవడానికి కొంచెం ఇలా 2 లేయర్స్‌గా డివైడ్ చేస్తున్నాను. ఇలా ఒక దారం తీసుకోండి. దారం తీసుకొని కేక్ మధ్యలో పెట్టేసి ఇలా స్లోగా దారాన్ని మనం లాగితే మనకు ఈజీగా 2 లేయర్స్‌గా అయితే కేక్ డివైడ్ అయిపోతుందండి. చూడండి ఇక్కడ వీడియోలో చూయిస్తున్నట్టుగా దారాన్ని మిడిల్‌లో పెట్టేసి 2 సైడ్‌లో నుంచి ఇలా స్లోగా లాగండి దారాన్ని. ఈ విధంగా చేస్తే మనకు ఈజీగా కేక్ అయితే 2 లేయర్స్‌గా అయితే డివైడ్ అయిపోతుంది. చూడండి ఎంత వచ్చిందో కేక్ చాలా ఫ్లఫీగా వచ్చిందండి. చాలా బావుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా షుగర్ సిరప్‌నైతే ప్రిపేర్ చేసుకోవాలండి. ఏం లేదు కొద్దిగా వాటర్‌లోకి ఒక 3 స్పూన్స్ వరకి షుగర్‌ని వేసుకొని కొంచెం వేడి చేసి ఆ వాటర్‌ని తీసుకుంటే మనకు షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం కేక్ మాయిస్ట్‌గా ఉండడం కోసం కేక్ పైన ఇలా షుగర్ సిరప్‌నైతే మొత్తం అంటించుకొని ఇప్పుడు దీనిపైన ఈ చాక్లెట్ సిరప్‌నైతే అంటించుకోవాలి. ఈ విధంగా కేక్‌కి మొత్తం చాక్లెట్ సిరప్‌నైతే ఈ విధంగా మొత్తంగా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న ఇంకొక కేక్ లేయర్‌నైతే పెట్టుకొని దీనిపైన కూడా ఈ విధంగా షుగర్ సిరప్‌నైతే ఈ విధంగా అంటించుకోండి. చూడండి ఈ విధంగా షుగర్ సిరప్‌ని అంటించుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన కూడా చాక్లెట్ సిరప్‌ని ఈ విధంగా పూసుకోండి. కొంచెం టేస్ట్ బావుంటుంది. చూడటానికి కూడా కేక్ బావుంటుంది. ఇంకాస్త మీరు డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఇలా కేక్ చుట్టూరా మొత్తంగా కూడా ఈ విధంగా చాక్లెట్ సిరప్‌నైతే అంటించుకుంటే మనకి చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. ఇంట్లోనే చాలా ఫ్లఫీ అయిన, టేస్టీ అయిన చాక్లెట్ కేక్ ప్రిపేర్ అయిపోయిందండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. అచ్చం బేకరీలో లాగా చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది కదా! వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళెవరైనా ఉంటే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేక్ రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుందని, చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా ఉంది. మీ పిల్లలు మాత్రం తప్పకుండా ఇష్టపడతారు. సో, లేట్ చేయకుండా మీరు కూడా ఈ కేక్ రెసిపీని మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోస్‌ని షేర్ చేస్తూ నన్ను ఇంకొద్దిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు టేక్ కేర్. బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్.